ఇరాన్ చేతికి అణ్వాయుధాలు అందకుండా టెహరాన్లోని అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు పూర్తిగా వాస్తవం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా దాడుల వల్ల ఇరాన్కు జరిగిన నష్టం కొన్ని నెలలే ఉంటుందని పెంటగాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిని శ్వేతసౌధం ట్రంప్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు అమెరికా దాడులు అణు కేంద్రాలకు తీవ్ర నష్టం జరిగినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాన్పై అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులకు సంబంధించి పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22న ఫోర్డో భూగర్భ అణు కేంద్రం సహా నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అగ్రరాజ్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు జరిగిన నష్టంపై పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక తయారు చేసింది. నివేదికలోని పలు అంశాలపై మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా దాడుల్లో టెహరాన్ కు పరిమితంగానే నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. B-2 స్పిరిట్ బాంబర్లతో జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు నాశనమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఇంటెలిజెన్స్ నివేదికలు వారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా బాంబర్లు 3 అణు కేంద్రాలపై దాడులు చేసినప్పటికీ ఫోర్డో, నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని పెంటగాన్ నివేదిక పేర్కొన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ల వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపింది. పెంటగాన్ నివేదికలను శ్వేతసౌధం ధృవీకరించినప్పటికీ మీడియాలో వచ్చిన అంశాలను కొట్టిపారేసింది. నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ ని కించపరచడమే అని పేర్కొంది. ఇరాన్ అణు కార్యక్రమాలను నాశనం చేసిన అమెరికా సైనికుల ధైర్య సాహసాలను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమని తెలిపింది. 30,000 పౌండ్ల బరువు కలిగిన 14 బాంబులను ఖచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసని శ్వేతసౌధం పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలన్నీ ధ్వంసమైనట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ ఎక్స్ లో పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన పెంటగాన్ నివేదికలోని అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనిక చర్య తీవ్రతను కొన్ని వార్తా సంస్థలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని సామాజిక మాధ్యమం ట్రూత్ లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు.